పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కనీసం భరోసా కూడా ఇవ్వలేదంటూ ఓ పొగాకు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 32 ప్లాట్ఫామ్ నా పేరు సత్ర వెంకటరావు అండి. ఈ 25-26 సంవత్సరం సీజన్లో మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత రైతులు చాలా ఆశతో ఈ సంవత్సరం మంచి పొగాకు పండించామండి. వ్యాపారస్తులు ప్రపంచవ్యాప్తంగా పంట ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని రైతుల్ని కొంత గారడీ చేసి 265 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మేము కేజీకి దగ్గర 45 రూపాయలు తక్కువ రేటుతో కంపెనీలు స్టార్ట్ చేసినా సరే మేము పొగాకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండి పొగాకు అమ్మేస్తారు. ఈ సంవత్సరం అమ్మకాల్లో వెళ్తున్నాం. పోతే ఆ 265 రూపాయలు కొనే పొగాకుని ఇవాళ 175 రూపాయలు తీసుకొచ్చారు, 170 రూపాయలు. దాంతోపాటుగా ప్రతి డే 25% నుంచి 30% నో బిడ్స్ వస్తున్నాయండి. ఈ నో బిడ్ పొగాకు కూడా క్వాలిటీ పొగాకేనండి. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పంట ఉంది అని ఒక బూచి చూపిస్తున్నారండి మాకు. కాబట్టి ఈ సంక్షోభంలోంచి మేము బయటపడటానికి కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి నేను కూడా వెళ్ళటం జరిగిందండి. ఆయనకు కూడా మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడమే కానీ దాని మీద అయితే ఒక ఆలోచన చేసి ఒక భరోసా కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా రైతులు అడిగింది ఎన్ఎల్ఎస్ అంటే దగ్గర 80 మిలియన్ పోకండి. మరి ఈ ఎన్ఎల్ఎస్కి ఒక 1000 కోట్ల రూపాయలు కానీ 500 కోట్ల రూపాయలు కానీ ఫండ్ ఇస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితేనే మార్కెట్ ధర కొనిపించారో ఆ రకంగా మీరు కూడా కొనిపించండి మేము కూడా ఆ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. చెబితే విన్నారు కానీ దాని మీద అయితే మాకు సరైన ఆన్సర్ అయితే రాలేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పోతే ఇప్పుడు మాకు ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట ద్వారా ప్రతి సంవత్సరం 50 నుంచి 55,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ట్యాక్సుల రూపాయన జిఎస్టీ కానీ ఇంకా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ వీటి మీద మాకు ఎప్పుడు 4-5 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి పరిస్థితి వస్తుంటుందండి. ఒక్కొక్క రైతులు అనేది 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని మీరు ఉండగా వచ్చింది సార్, మీరు ఆదుకున్నారు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి మేము అనేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు కానీ మాకైతే న్యాయం అయితే జరగట్లేదు. మీ ద్వారా మాకు ఎన్ఎల్ఎస్ ఒక 15 మిలియన్ల పొగాకు ఇప్పుడు మార్కెట్ చేయలేని పరిస్థితిలో ఉందండి. ఈ 15 మిలియన్లకి ఏదో ఒక గ్రాంట్ తీసుకొచ్చి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఈ యొక్క తరుగు పొగాకుని కుదిరిపిస్తే మేము ఈ సంవత్సరం బయటపడతాం.